హాయ్ హలో నమస్తే. ఏంటి వాయిస్ మారింది అనుకుంటున్నారా? నేను మిస్ శశి వాళ్ళ డాటర్ని. ఎంతో ఫోర్స్ చేస్తే ఒప్పుకున్నా ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఈరోజు మీకు చురోస్ ఎలా చేయాలో చూపిస్తున్నా. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి అది బాయిలింగ్ వచ్చే వరకు చూసుకొని వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ మీకు ఈదర్ వెన్నపూస ఆర్ బటర్ ఏది ఉంటే అది వేసుకోండి. లైక్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే వెన్నపూస ప్రిఫర్ చేశాను ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. సో మీరు ఈ వీడియోలో చూస్తుంటే మీకు కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత లైక్ కొంచెం షుగర్ వేసుకోవచ్చు. ఎంత అని అడగండి, మీకు తగినంత, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు షుగర్. నేనైతే ఒక లైక్ 4 to 5 స్పూన్స్ వేసాను ఇక్కడ. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం బాయిలింగ్ స్టేట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. అలా మిక్స్ చేస్తే షుగర్ తొందరగా కరుగుతుంది అని చెప్పి మిక్స్ చేస్తూ ఉన్నాను. సో ఇలా మీకు కనిపిస్తుంది కదా, ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. తర్వాత నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత ఆల్ పర్పస్ ఫ్లవర్ లైక్ మైదా పిండి కొంచెం తీసుకొని దాంట్లో వాటర్లో వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేయకపోతే అది లైక్ మొత్తం ఉండలు కట్టేస్తుంది. సో వెంటనే మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది ఒక లాంగ్ ప్రాసెస్, బట్ పేషెన్స్తో చేయాలి, లేకపోతే అదంతా మంచిగా కుదరదు. సో ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ మీకు ఇలా వస్తుంది. అది వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేస్తే అదొక ప్లస్ పాయింట్, తొందరగా మిక్స్ అవుతుంది. తర్వాత నేను ఒక ఎగ్ యాడ్ చేశాను, ఫుల్ ఎగ్. మీకు ఎగ్ యొక్క నచ్చకపోతే అది తీసేయచ్చు, అది ఆప్షనల్ కూడా. నేనైతే హోల్ ఎగ్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేశాను. సో దాన్ని అలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకొక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసి ఇలా మిక్స్ చేసిన మైదా పిండి మొత్తంని నేను పైపింగ్ బ్యాగ్లో యాడ్ చేశాను. ఈ పైపింగ్ బ్యాగ్స్ మీకు ఏ స్టోర్లో అయినా దొరుకుతాయి. పైపింగ్ బ్యాగ్స్ అండ్ ఫనల్ కింద. ఫనల్ చాలా షేప్స్ ఉంటాయి, బట్ చురోస్ షేప్స్ మోస్ట్లీ స్టార్ షేప్స్లో ఉంటాయి. సో ఆ షేప్ తీసుకొని పైపింగ్ బ్యాగ్ యాడ్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అలా వస్తాయి. ఏంటి చూడటానికి కారపూసలాగా ఉందనుకుంటున్నారా? బట్ అవి చురోస్, పోష్క చురోస్ అనొచ్చు. మీకు కింద పౌడర్ కనిపిస్తుంది కదా, ఆ బౌల్లో ఉన్న పౌడర్ ఏంటంటే సినమన్ అండ్ షుగర్, క్యాస్టర్ షుగర్ 2 కలిపి మిక్స్ చేసి ఆ పౌడర్ చేశాను. ఆ వేడిగా చురోస్ ఆయిల్లో నుంచి తీసి దాంట్లో వేసుకొని అలా తింటూ ఉంటుంది. సారీ ఫర్ మై లాంగ్వేజ్. తర్వాత ఇంకొక ఫనల్ తీసుకున్నాను. ఇది కొంచెం పెద్ద చురోస్ అనమాట. లైక్ 2 డిఫరెంట్ సైజెస్లో చేసాం మేము. ఎందుకంటే పెద్ద చురోస్ చాక్లెట్తో తింటే బాగుంటుంది, చిన్న చురోస్ లైక్ షుగర్ అండ్ సినమన్తో తింటే బాగుంటుంది అని చెప్పి అలా తీసుకున్నాము. సో ఎలా ఉంటుందండి చురోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుకీజీ విత్ శశి. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ కలుస్తాను వేరే వీడియోలో. ఇంకా ఫన్ కావాలంటే మేము షార్ట్స్ కూడా పెడతాము, అవి కూడా చూసేయండి. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.